దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యవాస్మి, ధన్యవాస్మి. కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. ఏది ఈ తారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా. అందుకో విసరనా? అలాగే. ఈ చురుకుతనం ఆటలలోనేనా, లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నింటిలోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆగుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. ఆగనేలా
విరిసిన పెదవుల లేతనవ్వా ఏది చల్లనా ఏది తీయనా చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఎవ్వారు పరచారో గాని ఎవరి పంవళింపులకో ఏ సురవల్లి సుమములో ఏరి ఏరి మేలు నొచ్చునని ఏ ప్రేయసి ప్రియుల కోసమో చేరి చేరి ఇలా ఇలా కొరగవచ్చునని. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా నీ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవద్ అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగ రాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా? ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానన వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపతిని చెయ్యాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా,
సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? కాదని కాదు, కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాల ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. ఉండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ